ఇంకా రెండో తన్మాత్ర, ఇక్కడ వాక్ ఏమి ఉండదు, ఇది స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. ఈ రెండో తన్మాత్ర పేరు రస తన్మాత్ర అని పిలుస్తారు. ఆ రస తన్మాత్ర ఎక్కడ ఉంటుంది అంటే మన స్వాదిష్టానంలో ఉంటుంది. రసము అంటే ఏంటంటే టేస్ట్. చాలా మందికి చాలా టేస్ట్లు ఉంటాయి. ఆ టేస్ట్ ఏంటంటే ఏదైనా బాగుందన్నాం అనుకోండి, నా టేస్ట్ అంతే అండి అంటాం. జిహ్వక రుచి పుర్రెక బుద్ధి అంటారు. ఈ టేస్ట్ అంటే అసలు ఏంటి? టేస్ట్ అంటే మనకి తెలిసినది ఏంటి? అన్నంలో రుచులు అవొకటి. రెండోది ఏంటి? పలానా చీర కట్టుకుంటాను, పలానా కంచి అంటేనే, కంచి పట్టు అంటేనే ఇష్టం, బెనారస్ ఫస్ట్ అంటేనే ఇష్టం, లేదంటే పలానా షూసే వేసుకుంటాను, నాకు ఎడిడాస్ బ్రాండ్ అంటేనే ఇష్టం. ఇలా ఏంటంటే చూడండి, పలానా షర్ట్సే వేసుకుంటాను. ఇవన్నీ ఉన్నాయి చూసారా? అంటే ఏంటంటే ఇవి టేస్ట్లని మనం అనుకుంటాం. లేకపోతే ఇలా డెకరేట్ చేస్తే ఇష్టం ఇల్లు. సో ఇవి టేస్ట్లు మనకి. అసలు ఈ టేస్ట్లు ఎలా వచ్చాయి మన లోపల? ఈ టేస్ట్లు మన లోపల నుంచి బయటకి చాలా చూడండి, కొంతమందికి చాలా మందికి టేస్ట్లు ఉంటాయి, అందరికీ ఉంటాయి. టేస్ట్ లేనివాడు ఎవడు ఉండడు. కానీ కొంతమంది టేస్ట్లు విపరీతంగా ఉంటాయి. అంటే అదైతేనే నేను చేస్తాను. అలా ఎప్పుడైతే మనం రిస్ట్రిక్ట్ చేసేసుకున్నామో ఈ ప్రపంచంలో ఇంక దేన్ని ఎంజాయ్ చేయలేం. అదొస్తేనే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. కానీ అది వచ్చినా ఏమవుతుంది ఫైనల్గా? మనం అనుకున్న రీతిలో ఉండదు, హ్యాపీ ఉండదు. ఎందుకంటే మనం దాని గురించి చాలా ఎక్కువ ఊహించేసేసుకోవడం వల్ల అది మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? తృప్తి ఉండదు. సో అంటే ఏంటంటే టేస్ట్ విపరీతం అయిపోయిందా అంతే, డేంజరే. అస్సలు టేస్ట్ లేకపోయినా డేంజరే. ఎందుకు అని అంటే ఎందుకో లైఫ్ మీద ఇంట్రెస్ట్, ఎందుకు వచ్చానా అంటే అన్ని నిర్జీవంగా. అంటే ఈ రెండిట్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉండాలి టేస్ట్, కానీ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ టేస్ట్ లేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇందాకనే మీరు చెప్పారు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాల పని ఏంటి అంటే అన్నిటినీ, అంటే మంచిని చెడుని కూడా లోపలికి గ్రాస్ప్ చేసేస్తాయి. సపోజ్ కళ్ళు ఉన్నాయి, మంచి చూస్తాయి, చెడు చూస్తాయి. చెవులు ఉన్నాయి, మంచి వింటాయి, చెడు వింటాయి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే జీర్ణాశయం, మీకు తెలుసు జీర్ణాశయం పని ఏంటంటే అన్నం తింటే దాన్ని జీర్ణం చేసి మంచిది పైకి పంపిస్తుంది, చెడుని కిందకి పంపిస్తుంది. కింద నుంచి వచ్చేసి వాటిని కర్మేంద్రియాలు అంటారు, లోపలికి తీసుకునే వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. కానీ ఇక్కడ మనకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే మనం మాట్లాడిన మాటలు కానీ, విన్న మాటలు కానీ, చూసిన చేతలు కానీ, లేకపోతే మనం చూడండి మన కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తాం. ఈ నేలకి కానీ, తిన్న రుచులు కానీ, ఏదైనా కానివ్వండి, అన్ని మంచుల్ని చెడుల్ని కూడా లోపలికి పంపిస్తే లోపలున్న జీర్ణాశయం ఏముంటుంది? మంచిదంతటిని పైకి పంపిస్తుంది, చెడునంతటిని రిలీజ్ చేసేస్తుంది. ఈ చేయడమే దేవుడు మనని పుట్టించినప్పుడు అలా పంపించారు. అంటే మనని అలా సెట్ చేసి పంపించారు, తయారు చేసి. ఈ తయారు చేసినప్పుడు ఏం చేశారట? 72,000 నాడీ మండలాన్ని మన శరీరంలో పెట్టారు. ఈ 72,000 నాడులు ఇక్కడ కనెక్ట్ అవుతాయి, నెక్స్ట్ స్వాదిష్టానానికి అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే చెడంతా కిందకి వాటి ద్వారానే చెడు కిందకి వెళ్ళిపోతుంది. ఈ మంచి చెడుని వేరు చేసే పని ఏంటి అంటే ఈ టేస్ట్లు తీసుకుంటాయి. టేస్ట్లు అంటే ఏం లేదు, మీ శరీరంలో మధుర రసం అని, లవణ రసం అని, శ్లేష్మం అని, పైత్యం అని, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఈ 6 రకాల ఈ రుచులు ఉన్నాయి మన లోపల. ఈ 6 రకాల రసాలు ఏం చేస్తాయట? ఈ యొక్క నాడీ మండలం అంటే మన చూడండి, ఇంత చిన్న శరీరం, ఇంత చిన్న శరీరంలో 72,000 నాడులు అంటే ఎంత చిన్న నాడులు ఉంటాయి, అంటే ఎంత చిన్న ట్యూబులు ఉంటాయో మనమే అర్థం చేసుకోవాలి. ఆ ట్యూబ్లో క్లీన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఈ రసాలను పెట్టారట. ఈ రసాలను పెట్టి ఏంటంటే చెడుని మంచిది అవి ఏం చేస్తాయి? వేరు చేసి జీర్ణాశయంకి వచ్చేసరికి చెడు కిందకి వెళ్ళిపోతుంది, మంచి పైకి వెళ్తుంది. కానీ మనం ఏం చేసాంట, ఈ స్వాదిష్టాన చక్రంలో మనకు ఒక పెద్ద క్వాలిటీని ఏర్పాటు చేసుకున్నాం. దాని పేరు ఏంటి అంటే పక్కవాడితో పోల్చుకోవడం. అది ఎంత తప్పో మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం. ఈ సృష్టిలో అందరితో పోల్చుకుంటాం. అది మీకు తెలిసిన వాడో తెలియని వాడో కనిపిస్తే చాలు పోల్చేసుకుని వాళ్ళ ఉండాలని ట్రై చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళతో పోల్చుకుని వాళ్ళలా ఉండాలని ట్రై చేస్తున్నామో ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఉండాలని ట్రై చేసి, ఇప్పుడు మీరు చేసే పని నేను చేయాలనుకుంటాను, నేను చేయగలుగుతానా? మీరు చేసే పని కూడా మేము చేయలేం కదా. అంటే ఎవరి నేచర్ వాళ్ళది. ఇక్కడ
మీ పని నేను చేయలేనని తెలిసి కూడా ఏం చేస్తాను, పోల్చుకుంటాం. మీలా చేయాలని ట్రై చేస్తున్నా. మీలా చేయాలని ట్రై చేయడంలో నాకు తెలియకుండానే నా యొక్క నేచర్, నా సహజత్వాన్ని నేనేమో కోల్పోతాము, పూర్తిగా కోల్పోతా. నా సహజత్వాన్ని కోల్పోయి మీ యొక్క నేచర్ని నా లోపలికి తీసుకుంటే పోనీ అది ఎక్కువ రోజులు ఏమైనా పనిచేస్తుందా? ఇంకొకరిని చూసే వరకు ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా చూడండి, రామాయణం, మహాభారతం ఇవన్నీ చదివినప్పుడు ఏమనిపిస్తుంది, రామాయణం చదివామనుకోండి మనం ఎవరితో పోల్చుకుంటాం, అయితే సీతతో లేకపోతే రాముడితో పోల్చుకుంటాం. ఎవరైనా రావణాసురుడు, మండోదరి వాళ్ళతో పోల్చుకుంటారా అండి? కానీ వాళ్ళు గొప్పవాళ్లే. అట్లీస్ట్ వాళ్ళ అయినా మనం ఉన్నావా? నిజం చెప్తే లేవు. ఎందుకంటే వాళ్ళే మనకంటే గొప్పవాళ్ళు. అంత గొప్పవాళ్ళ మనం లేవు. కానీ మనం పోల్చుకోవట్లేదు. ఎందువల్లంటే ఏ సినిమా చూసినా, ఏ యొక్క గ్రంథాన్ని చదివినా, ఏ పురాణం చదివినా, ఏ ఇతిహాసం చదివినా మనం అందులో ఉన్న ఏదైతే ప్రధాన పాత్ర ఉందో, హీరో హీరోయిన్, వాళ్ళతోనే పోల్చుకుంటాం మనం. ఎందువల్ల పోల్చుకున్నా పర్వాలేదు, ఆ క్వాలిటీస్ అన్నీ మనకు ఉన్నట్టు ఫీల్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం కూడా. ఆ యొక్క ఇప్పుడు రామాయణం చదివినన్ని రోజులు ఆ సీతలాగో రాముడిలాగో అనుభవిస్తూ ఉంటాం. ఎంత అంటే మహా అయితే ఒక వారం రోజులు. ఆ తర్వాత మళ్ళీ మన నేచర్ ఏమవుతుంది, మనకు వచ్చేస్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే అది నిజమా? కాదు. ఇక్కడ ఏం చేయాలి అంటే సాధన ఖచ్చితంగా చేయాలి. అంటే మనం ఖచ్చితంగా మారడానికి ట్రై చేయాలి. ఏం మారాలి అంటే నేను మీలా బిహేవ్ చేయాలని ట్రై చేయకూడదు, నేను నాలా ఉండాలని ట్రై చేయాలి. అప్పుడు మీలా బిహేవ్ చేయడం అంటే ఏంటంటే, మీరు చేస్తున్న చాలామంది మీరు చూస్తే ఎక్కడ చూడండి, ఇళ్లల్లోనే చూస్తారు, ఏమవుతుంది అంటే ఎవరే పని చేస్తున్నా అందులోకి వచ్చేస్తారు. ఆ పని ఇప్పుడు మీరు కూర్చుని మీరు ఒక పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చారు కదా, పోలే వాళ్ళు చేస్తారని ఇంకో బోర్డు పనులు ఉన్నాయి కదా, రెండో పని మీరు చేద్దామని వెళ్తారు. మళ్ళీ వాళ్ళు మీరు లేచిన 5 నిమిషాల లోపే వెళ్ళిపోతారు. అంటే ఆ పని పూర్తి చేస్తున్నారా? అంటే ఏ పని పూర్తి చేయలేరు వాళ్ళు. ఎందువల్ల అంటే అన్నిటిలోనూ వాళ్ళు ఏమో ఒక కాలు పెడుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి అంటూ వాళ్ళ సహజత్వం లేకపోవడం వల్ల అన్నిట్లో దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకంటే అదే మన బలహీనత. సో ఇలా ఉండడానికి కారణం స్వాదిష్టాన చక్రంలో అసలు ఉన్నంత శక్తి ఎక్కడా ఉండదు. కానీ అంత ఎనర్జీ ఉన్న ప్లేస్ని చాలామంది చూడండి, ఇక్కడే మీకు చెప్పాలి కూడా ఏంటంటే, చాలామంది నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని ఇప్పుడు చాలాసార్లు వింటాం. అసలు ఈ సృష్టిలో ఎనర్జీ అంటే ఒక్కటే, నెగిటివ్ పాజిటివ్ రెండులే, ఉన్నదే ఒక్కటి, అది పాజిటివే. నెగిటివ్ అన్నది ఎనర్జీయే కాదు. ఎనర్జీ అన్నదానికి అసలు నెగిటివిటీ లేదు. కానీ ఏంటి వీళ్ళు నెగిటివ్ అని ఫీల్ అవుతున్నారంటే వీళ్ళ ఎమోషన్స్ ఎనర్జీని కలిపేసి వాళ్ళు ఎమోషన్నే ఎనర్జీ అనుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే అందరితో కంపేర్ చేసుకుంటున్నారు, ఇప్పుడు నేను మీలా చేయలేనప్పుడు నాలో ఏమొచ్చేస్తుంది, ఈర్ష్య, బాధ వచ్చేస్తుంది. ఆ బాధతో నేనేం చేస్తున్నాను, ఎలా అయినా సరే మిమ్మల్ని ఎక్కడో చోట దెబ్బ కొట్టాలని ట్రై చేస్తాం. ఏంటి, ఎక్కడో చోట మీకంటే దెబ్బ కొట్టాలంటే కూడా మిమ్మల్ని ఏం పాడు చేయాలని ఉండదు, మీకంటే కొంచెం ఎక్కువగా నన్ను నేను చూపించుకోవాలని. ఆ అనుకోవడంలో నన్ను నేను ప్రతిరోజు ఏం చేస్తున్నాను, కోల్పోతూనే ఉంటున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందుకని ఇక్కడ చేయమన్నా వాళ్ళొక్క పని కూడా ఏంటి అంటే తర్పణము అన్నది వదలమన్నారు. మీకు తెలుసు, దేవతా తర్పణాలని మనం వదులుతాం. సూర్యనారాయణమూర్తికి కూడా ఉపాసనా విధానంలో తర్పణం ఉంది. మామూలుగా మీరు బయట చూస్తే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము అన్నది మనం ఏ నదికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఇంట్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు చేస్తారు. ఆ సూర్య తర్పణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మనం తర్పణము అన్నది ఎందుకు వదులుతామంటే, తర్పణం వదిలినప్పుడు చూడండి, అసలు తర్పణము అన్న పదానికి అర్థం తృప్తి అని. మీరు ఒక దేవత నామం చదువుతున్నారు. ఇప్పుడు సపోజ్ గణపతి తర్పణాలు అన్నారు అనుకో, గణపతి మంత్రం అంతా చదివి తర్పయామి అంటున్నారు. అంటే అర్థం ఏమిటి, గణపతి నాకు తృప్తి ఇవ్వవా, మనం అలా అడుగుతున్నాం అనమాట. అదే దేవత, ఏ దేవతకి తర్పణం చేసినా అంతే, ఆ దేవత మంత్రం అంతా చదివి తర్పయామి అంటే అర్థం ఏమిటి, తర్పయామి అనే పదానికి
తృప్తి అని అర్థం. అంటే తృప్తి ఇవ్వి అని అడుగుతున్నాం. అంటే అక్కడ లేనిది ఏంటి? సాటిస్ఫాక్షన్. ఏం సాటిస్ఫాక్షన్ లేదు అంటే, ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చున్నారు, వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా అని మీరు పక్కన ఫోన్లో మాట్లాడుకున్నారనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది? పిల్లలకి బోర్ కొట్టదు. వాళ్ళు మీరు ఎప్పుడైతే వాళ్ళ నుంచి డీవియేట్ అయ్యారని వాళ్ళకి అర్థమైందో, అంటే వాళ్ళని చూస్తున్నంతసేపు వాళ్ళు ఫీల్ అవ్వరు. వాళ్ళని కనుక మీరు పట్టించుకోవట్లేదు అనిపిస్తే వెంటనే మీ అటెన్షన్ వాళ్ళకి కాలనిపిస్తుంది. కాలనిపించి ఏడ్చో, పేచీ పెట్టో, గీ పెట్టో, మొత్తానికి మీ ఫోన్ మీ వాళ్ళు ఆపిచ్చేస్తారు. ఆపిచ్చేసకపోని మీతో వాళ్ళు ఆడతారా? వాళ్ళు టీవీ చూస్తారు, వాళ్ళని మీరు చూడాలి, అంతే. ఆడేముండదు. మీరు ఎంత పలకరించినా వాళ్ళు పలుకుతారా? తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు జస్ట్ వాళ్ళని చూస్తున్నారని వాళ్ళకి తెలుస్తూ ఉండాలి. మీరు చూడట్లేదు అంటే వాళ్ళకి నచ్చదు. అదే విధంగా మన మనస్సు కూడా అంతే, ఒక పసిపిల్ల లాంటిదే. ఇది ఎప్పుడు ఏం కోరుకుంటుంది? మన యొక్క అటెన్షన్ కోరుకుంటుంది. మన అటెన్షన్ అంతా ఎక్కడుంది? చుట్టుపక్కల ఉంది. ఉన్నప్పుడు ఇది అడుగుతూ ఉంటుంది, ఒకసారి ఇటు చూడు అని. చూడన్న ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? ఆగు, నేను బిజీగా ఉన్నాను, ఈవిని చూడాలంట. ఇలా అందరినీ చూడాలంటలో దీనికి ఎన్నిసార్లు పాపం తట్టుకుంటుంది? ఇంకేమవుతుంది? దానికి బాధ వచ్చేస్తుంది. ఆ బాధ అంతా స్వాధిష్టానానికి వస్తుంది. అందుకని మనకి ఎన్ని ఉన్నా సరే ఏదో ఒకటి లేదు. ఆ ఏదో ఒకటి లేనిది ఏంటి అంటే నన్ను నేను కోల్పోవడమే. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం అవ్వాలని మన పెద్దవాళ్ళకి తెలుసు మనం ఎలాంటి పనులు చేస్తామని. అందుకని వాళ్ళు ఏం చేశారు? తర్పణము అంటే ఒక ఆకుని తీసుకుని దానిపైన పసుపు వినాయకుడిని చేసి దానిపైన వాటర్ వదులుతూ ఆ మంత్రం చదివి తర్పయామి అని వదులమ్మా అని చెప్పారు. ఈడ చూడండి, ఆకు అంటే పత్రహరితం అంటే ఆక్సిజన్. ఇక్కడ ఈ టర్మరిక్ అంటే ఏంటి అంటే పసుపు అంటే యాంటీబయాటిక్, దానిపైన వాటర్ అన్నది ఫ్లోయింగ్ ఎనర్జీ. అంటే ఏదైనా ఒక మురికి వచ్చిందనుకో, మనం మురికిని క్లీన్ చేయడానికి దేన్ని వాడతాం? వాటర్నే వాడతాం. దానికి తోడు ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్రం నుంచి కంపారిజన్, ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయో, వెళ్ళడం ద్వారా ఫస్టే చెప్పుకున్నాం అన్ని ట్యూబులు ఇక్కడ స్వాదిష్టానానికి అటాచ్ అయ్యి ఉంటాయి. ఈ అటాచ్ అయ్యి ఉండడం వల్ల మంచి చెడు లోపలికి వస్తుంది జ్ఞానేంద్రియాల ద్వారా. చెడు బయటకు పోవాల్సిన ప్లేస్లో ఆల్రెడీ చెడు బయటకు వెళ్ళిపోదాం అనుకునే టైంలో చెడు మళ్ళీ ఏమవుతుంది? కంపారిజన్ వల్ల పైకి ఎక్కేస్తుంది. అంటే ట్యూబ్ రెండు వైపులా మూసుకుపోతుంది. మూసుకుపోవడం వల్ల ఈ లోపల క్లీన్ చేయడానికి ఏవైతే రసాలు పెట్టారో ఆ రసాలు అయితే పెరిగిపోతున్నాయి లేదా తగ్గిపోతున్నాయి. ఆ పెరిగిపోవడం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందండి అంటే, సపోజ్ మధుర రసం పెరిగిపోయింది అనుకోండి, హై షుగర్ అండి అంటారు. తగ్గిపోయింది అనుకోండి ఏమంటున్నారు? లో షుగర్ అంటున్నారు. లవణం పెరిగిపోయింది అనుకో హై బీపీ అంటారు. తగ్గిపోతే లో బీపీ అంటారు. పైత్యం పెరిగిపోయింది ఎసిడిటీ అంటారు. తగ్గిపోయింది ఇండైజెషన్. సో ఏంటంటే ఇలా బ్యాలెన్స్ కోల్పోతుంది బాడీ అంతా. ఎందుకంటే రెండు వైపులా మూసుకుపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు? మీరు ఏదైనా ఒక జబ్బు వచ్చింది అనుకో, సపోజ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అది ఏ జబ్బు అయినా కానివ్వండి, ఎంత పెద్దదైనా కానివ్వండి, వెళితే డాక్టర్ గారు ఇచ్చేవి 2 టాబ్లెట్లు. ఏ విధమైన జబ్బుకి వెళ్ళినా ఏమిస్తారట? ఒకటి యాంటీబయాటిక్ అంటారట, 2 ఎనర్జీ. అంటే ఈ యొక్క మన దగ్గరికి ఏదైతే ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరం కణాలతో ఫైట్ చేసే ఇంకో ఎనర్జీ, దానికి యాంటీగా ఫైట్ చేసే ఎనర్జీ టాబ్లెట్లే కదా ఇస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, పత్రహరితం అన్నది ఎనర్జీ, వాటర్ కూడా ఎనర్జీ, ఇది యాంటీబయాటిక్. అంతే మనం చేస్తున్నది. మీకు ఇప్పుడు అర్థమైపోయిందా? ఆడ మందే వేస్తున్నాం. ఎప్పుడైతే ఈ మంత్రం చదువుతూ తర్పయామి అన్నామో ఈ నాడులు మొత్తం క్లీన్ అయిపోతాయి. అంటే ఆ పసుపు ఎంత బాగా అయితే కరిగిపోతుందో, అంటే పసుపు యాంటీబయాటిక్ అంటే ఏంటి? బ్యాక్టీరియాని కరిగించేస్తుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా మొత్తం కరిగిపోయిందో మొత్తం ఈ ట్యూబులన్నీ మళ్ళీ నార్మల్గా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైతే క్లీన్ అయ్యాయో ఆ రసాలు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటాయి. ఆ రసాలు ఎంత బ్యాలెన్స్గా ఉంటాయో మన లోపల ఉన్న ఎమోషన్స్ అంత బ్యాలెన్స్గా ఉంటాయి. అందులో వాటర్కి ఎంజాయ్ చేసే శక్తి. ఎందుకంటే మీకు ఎంత చికాగ్గా ఉన్నా సరే ఒక చెంబుడు నీళ్లు పోసుకున్నారు అంటే ఫ్రెష్ అయిపోయి నార్మల్గా అంటే ఏంటంటే ప్రశాంతంగా మారిపోతాం. సో అంటే ఏంటి అంటే దానికి ఎంజాయింగ్ ఎనర్జీ. అంటే మన లోపల ఉన్న ఏదైతే బాధ ఉందో ఆ బాధను తీసేసి ఆనందపరిచే శక్తి నీళ్ళల్లో ఉంది. ఎందుకంటే మొత్తం పంచభూతాల్లో
నీళ్ళల్లోనే అన్నిటికంటే ప్రాణశక్తి ఎక్కువ ఉందిట. సో అందువల్ల ఏం చేస్తున్నాం అంటే శుభ్రంగా దాన్ని ఎప్పుడైతే క్లీన్ చేసేసుకున్నామో మొత్తం ఎమోషన్స్ అన్నీ ఏమైపోతున్నాయి, క్లీన్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే ఎమోషన్స్ క్లీన్ అయిపోయాయో ప్రతి క్షణం ఎంత హ్యాపీగా ఉండొచ్చో అర్థమవుతుందిట. అంటే ఇది కాదు అది కాలని రిస్ట్రిక్ట్ చేసుకున్నంత వరకు అదొకటే ఉంటుంది. అన్నీ నావే అంటే బోల్డన్ని ఉంటాయి కదండి. అది అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. అంటే ఒకే టేస్ట్ అనుకున్నాను అనుకో, అది మాత్రమే చేయగలను అనుకుంటాను. కానీ అప్పుడు నిజంగా నా టేస్ట్ ఏం బాగుండదు. ఏదైనా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అనుకో, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. కదమ్మా, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలాగా తర్పణం వదలాలి అని, ఏ మంత్రం చదువుకోవాలి, లేకపోతే ఏ దేవుడికి ఏ దేవుడి కంటే కొన్ని ఉపాసనలు ఉంటాయి. ఆ ఉపాసనలో మీరు ఏ దేవుడు అంటే ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసన సపోజ్ గణపతికి చేస్తాం, రాజశ్యామలా దేవికి చేస్తాం, వారాహికి చేస్తాం, లలితకి చేస్తాం. అంటే మీరు చెప్పినవన్నీ కూడా దశ మహావిద్యల్లో ఉన్న తర్పణాలే చేస్తారు. అవి కాకుండా ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు, అది కూడా తర్పణమే. అలా కాదు అంటే ఉపాసనా విధానంలోనే తర్పణాలు ఉంటాయి కాబట్టి నేర్చుకుని దానివల్ల ఏమవుతుందంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఎందుకు రావాలి అంటే భావోద్రేగాలు ఎక్కడుండవో అప్పుడే భావస్థితి అంటే కనిపించిన ప్రతి దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం, అది నాదే అని. ఆ ఎంజాయ్ చేసే స్థితి తర్పణం వల్ల వస్తుంది. ఎందువల్ల మరుగుపోతున్నాయి నీళ్లు, మొహం చూసుకోవాలనుకుంటే అలా కదిలిపోతున్న నీళ్ళలో మన మొహం కనిపించదు కదా, ప్లెయిన్ వాటర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇన్ని ఎమోషన్స్ ఉంటే మనకి ప్రపంచంలో ఎన్ని మంచులున్నా సరే కనిపించవు. అందువల్ల మనం ఏదొచ్చినా సరే బాధగానే తీసుకుంటాం, ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది. అదే కనుక ఇక్కడ మనం ఎప్పుడైతే ప్లెయిన్ వాటర్ కింద వచ్చామో వచ్చిన ప్రతిదాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే ఎంజాయ్ చేయగలుగుతున్నామో ప్రతి క్షణం ఆనందంగా, మనం ఏమనుకుంటున్నాం నా ఆనందం వాళ్ళు ఎవరో ఇవ్వలేదు, వీళ్ళు బాధ పెట్టారు వాళ్ళు, అది కాదు, నా ఆనందం నా దగ్గరే ఉంది, నా బాధ కూడా మన దగ్గరే ఉంటుంది. నేను ఆనందంగా ఉండాలంటే నేను మాత్రమే నాకు హెల్ప్ చేసుకోగలను అని తర్పణాల వల్ల తెలుస్తుంది. ఎప్పుడైతే తెలిసిందో అందుకే ఏ ఉపాసనలో అయినా సరే మిగతా ఏవి చేసినా చేయకపోయినా తర్పణం చేయండి. తర్పణం ఎప్పుడైతే చేశారో ఫస్ట్ ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. సో ఆ హ్యాపీనెస్ అన్నది దీనివల్ల కలుగుతుంది. ఇది రెండో తన్మాత్ర.